నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగర మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముడుపుల పూజలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులు నిష్ట నియమాలు పాటించాలని ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు రామానుజాచార్యులు తెలిపారు. లక్షవారం రోజున మాంసాహారం తినకూడదని, భక్తితో పూజలు చేస్తే స్వామివారి కరుణా కటాక్షాలు లభిస్తాయని తెలిపారు. వేలాది మంది భక్తులు పాల్గొంటున్న ఈ ముడుపుల కార్యక్రమం 27 ప్రదర్శనలతో కొనసాగుతుందని చెప్పారు. భక్తులకు కొన్ని సౌకర్యాలు కల్పించినట్లుగా నిర్వాహకులు తెలిపారు. నచ్చిరెడ్డి విజయ పార్వతీపురం బెలగాం, నచ్చిరెడ్డి విజయ ఏ హైమావతి వెంకంపేట, ఏ హైసంతి విజయనగరం, లక్ష్మణరావు గొల్లపల్లి. పార్వతి ఆర్బీపురం, పార్వతి ఆర్బీపురం. కడప జిల్లా ఎర్రగుంట్ల బాలుర హై స్కూల్ 1999 2000 బ్యాచ్ పూర్వ విద్యార్థులు 26 ఏళ్ల తర్వాత ఒకే చోట చేరి స్మృతులను తడిమారు ఇక బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా వేడుక చేశారు. గురువులను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు, వ్యాపార రంగాల్లో స్థిరపడిన విద్యార్థులు తమ విజయాల్లో గురువుల పాత్రను కొనియాడారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఫోటోలు, సెల్ఫీలతో వేడుక ఉత్సాహంగా సాగింది. ఈ సమ్మేళనం స్నేహ బంధాలను మరింత బలపరిచిన అపూర్వ కలయికగా నిలిచింది. Thank you so much. శ్రీ రామాంజనేయ రెడ్డి గారు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరొక ఫిజికల్ డైరెక్టర్ శ్రీ తిరుపాల్ రెడ్డి గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తాం. గట్టిగా మీ అందరి కరతాల మధ్య గట్టిగా మీ అందరి కరతాల మధ్య కడప నగరంలో ఇటీవల అలమాస్పేట సర్కిల్ పరిసరాల్లో చోటు చేసుకున్న ఉద్రిక్తతలపై మత పెద్దలు స్పందించారు. కడపలో గత 100 ఏళ్లుగా హిందూ ముస్లిం సోదరాభావం కొనసాగుతుందని తెలిపారు. కొందరి అల్లరి మూకల కారణంగా మొత్తం వర్గాన్ని తప్పుపట్టడం సరైంది కాదు అన్నారు. టిప్పు సుల్తాన్ స్వాతంత్ర సమరయోధులని సోషల్ మీడియాలో ఆయనపై తప్పుడు ప్రచారం చేయవద్దన్నారు. శోభయాత్రలో ముస్లిం సోదరులు హిందూ భక్తులకు నీరు, మజ్జిగ పంపిణీ చేయడం ఐక్యతకు నిదర్శనమన్నారు. సమస్యపై సీఎం చంద్రబాబును కలిసి వినతి తెలుపుతామని మత పెద్దలు వెల్లడించారు. ये जो ज़्यादती हुई है, जिसकी वजह से हमारी पूरी कौम तकलीफ़ महसूस कर रही है, इस वक्त मैं उसी तकलीफ़ का इजहार कर रहा हूं. और जो पुलिस की तरफ కడప ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి ఏరియా, ఈ ఏరియాలో ఎక్కడ ఏ ఒక్క సర్కిల్గా ముస్లిం పేరుతో లేదు. ఇంకా మీ ప్రభుత్వం వాళ్ళే టిపు సుల్తాన్ పేరుతో ఒక్క సర్కిల్ పెడతామంటే ఇంత రచ్చ జరుగుతుంది. ఇలా ఉండకూడదు. వారికి కూడా వారి మనోభావాలు తెలుసుకోవాలనేసి. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, ఈ యొక్క కడపను స్థాపించిన ఎవరు, నేక్ నామ్ ఖాన్ ఈ కడపను స్థాపించారు. కాబట్టి ఆయన పేరుతో ఏ సర్కిల్ లేదు. ఈ దేశం యొక్క మొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్ అబుల్ కలాం ఆజాద్, ఆయన పేరుతో ఏ సర్కిల్ లేదు. అలాగే ఈ దేశానికి మిజైల్ అందించినటువంటి అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఆయన పేరుతో ఏ సర్కిల్ లేదు. ఈ జరిగిన సంఘటనకు బ్రేక్ వేసినట్టు అనిపించింది. దానికి నేను కలెక్టర్ గారికి, తర్వాత ఎస్పీ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఇక కడప మత సామరస్యానికి ప్రతీక అని పేరు రావడానికి ముస్లింల పాత్ర ఎంతవరకు
అనేది మీకు తెలియజేయాలి. ఇది మొదటిసారి జరిగింది, కడపలో ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు అని అందరూ మాట్లాడుతున్నారు. కాదు, గతంలో 2 సార్లు ఇటువంటి ఇష్యూలు జరిగితే అప్పుడున్న పెద్దోళ్ళు, మీరు ఇప్పుడే అన్నారు మీరు ఉంటే అది జరిగి ఉండేది కాదు అని, పెద్దవాళ్ళు కడపలో ఉండే ముస్లిం పెద్దలు అందరూ ఏకమై ఆ 2 ఇష్యూలు అక్కడికక్కడే ఆ ఒక రోజులోనే దాని పరిష్కారం చూపించడం జరిగింది. దయచేసి మీరు కూడా టిప్పు సుల్తాన్ సర్కిల్, అల్మాస్పేట సర్కిల్లో ఈ రోజు నుంచి మీరు దయచేసి దీన్ని వదిలేయండి. అందరం కలిసిమెలిసి పనిచేస్తాం, బ్రతుకుతాం, అందరూ కలిసి కడప అభివృద్ధి కోసం పాటుపడతాం. ये जो ज्यादती हुई है ఎమ్మిగనూరు అగ్రికల్చర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఎరువుల దుకాణ యాజమాన్యం నుంచి 30,000 లంచం తీసుకుంటుండగా ఏఈఓ నరసింహులు, కంప్యూటర్ ఆపరేటర్ మోహన్ అదుపులోకి తీసుకున్నారు. సీడ్స్ లైసెన్స్ మంజూరు కోసం 35,000 లంచం డిమాండ్ చేస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేసి లంచం నగదుతో పాటుగా 72,000 అనధికార డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లుగా ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు. మాకు నిన్నటి రోజు ఈ ఎమ్మినూరు గ్రామస్తుడైన ఈడిగా రంగన్న గౌడ్ ఈయన మహాలక్ష్మి ట్రేడర్స్ నడుపుతున్నాడు. ఇక్కడ అంబేద్కర్ సర్కిల్లో ఉంది మహాలక్ష్మి ట్రేడర్స్. ఇతను వచ్చి మాకు ఫిర్యాదు చేసినాడు. ఇక్కడ వడ్డీ నరసింహులు, ఏజ్ 30 ఇయర్స్. ఇతను 30,000 రూపాయలు అంటే 35,000 టోటల్ 35,000 రూపాయలు డిమాండ్ చేసినాడు. ఎందుకంటే ఈయన పర్టికులర్ షాపు కాదు, ఫర్టిలైజర్ షాప్కి ఆల్రెడీ లైసెన్స్ ఇచ్చినాడు. తర్వాత దాంట్లో సీడ్స్ లైసెన్స్ కూడా ఇవ్వాలంట. సీడ్స్ లైసెన్స్ కోసము మా ఈరన్న గౌడ్ అప్లై చేసినాడు. అంటే రెన్యువల్ కాదు, కొత్త లైసెన్స్. ఎందుకంటే ఇంతకుముందు పాతది మొత్తం వెళ్ళిపోయి టైం అయిపోయింది. టైం అయిపోయిన తర్వాత కొత్త లైసెన్స్ కోసము చేసుకోమని అంట. రెన్యువల్ టైం కూడా అయిపోయింది. దానికోసం అప్లై చేసినాడు ఈయన. అప్లై చేసి ఈయన దగ్గరకు వస్తే 35,000 లంచం డిమాండ్ చేసినాడు. 35,000 రూపాయలు నేను ఇచ్చుకోలేదంగా ఇవ్వాల్సిందే అని చెప్పినాడు. తర్వాత ఈరోజు 30,000 ఇస్తూ ఉంటే 5,000 మళ్ళీ ఇస్తామన్నాడు పని చేసిన తర్వాత. 30,000 ఇస్తూ ఉంటే ఈరోజు మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆయన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ప్రైవేట్ పర్సన్ తీసుకున్నాడు. అంటే ఆల్రెడీ మేము దానికి రికార్డ్ చేసి ఉంటాం. మేము ఈయన రంగన్న గౌడ్ అడిగినది రికార్డ్ చేసినాము. ఆల్రెడీ మాకు కంప్లైంట్ ఇచ్చినారు కదా, ఆ కంప్లైంట్లో భీమవరం 1 టౌన్ లో నూతనంగా ప్రారంభమైన నారాయణ ఈ టెక్నో స్కూల్ ఆధ్వర్యంలో సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ప్రిన్సిపాళ్లు, కళాశాల సిబ్బంది, తల్లిదండ్రులు భారీగా హాజరయ్యారు. జేఈఈ మెయిన్స్ 10వ తరగతి ఫలితాల్లో నారాయణ విద్యార్థులు జిల్లా స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ కోసం ఆధునిక కరికులం, ప్రత్యేక ప్రోగ్రాంలు అమలు చేస్తున్నామని చెప్పారు. గునుపూడిలో కొత్త బ్రాంచ్, విసకోడేరు ప్రాంతంలో ఒలింపియాడ్ రెసిడెన్షియల్ క్యాంపస్ ప్రారంభిస్తున్నట్లుగా వెల్లడించారు. నారాయణ సంస్థ ఏ విధంగా ముందుకెళ్తుంది, ఇంతవరకు సక్సెస్ రేట్ ఎలా ఉంది భీమవరంలో అన్న దాని గురించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం జరిగింది. అలాగే పేరెంట్స్ కూడా 350 మెంబర్స్ కూడా పేరెంట్స్ రావడం జరిగింది. దీంట్లో పేరెంట్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ ప్రోగ్రామ్ గురించి విని ఎంతో సాటిస్ఫైగా వెళ్ళారు. డెఫినెట్గా నారాయణ అనేది 1 టౌన్లో మనం నూతనంగా ప్రారంభించడం ఈరోజు మనకు ఎంతో గర్వకారణంగా ఉంది. పేరెంట్స్ కూడా మనకి నారాయణ స్కూలు 1 టౌన్లో రావడం అనేది కూడా అందరూ కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేశారు. ఈ 1 టౌన్లో స్కూల్ పెట్టారు మీరు, డెఫినెట్గా మేము ఈ 1 టౌన్లో కూడా మేము రెన్యువల్ చేయించుకున్నాం సార్. డెఫినెట్గా మాకు ఈ సక్సెస్ అనేది మీరు 1 టౌన్ కూడా ఇస్తున్నారు. డెఫినెట్గా ఈ సక్సెస్ మన అందరిది. ఎందుకంటే నారాయణ అంటే ఇప్పుడు నుంచి 45 సంవత్సరాల నుంచి నారాయణలో ఈ సక్సెస్ అనేది మనం సాధిస్తానే ఉంటాం. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కూడా మన రిజల్ట్ 100% రావడం జరుగుతుంది. ఎందుకంటే 100% సక్సెస్ రేట్లో భీమవరంలో నారాయణ గ్రూప్ నుంచి కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ 10-15 సంవత్సరాలుగా నంబర్ 1గా నిలవడం జరిగిందండి. దీన్ని కొనసాగింపుగా పూడిలో నూతనంగా కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇవాళ అవగాహన సదస్సు అనేది నారాయణ గ్రూప్లో ఏ ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నాం, ఇక్కడ ఏ కరికులం రన్ చేస్తున్నాం, ఏ విధమైన విద్యా విధానాన్ని అవలంబిస్తున్నాం అనేది రోజు భీమవరం 1 టౌన్ గునుపూడికి సంబంధించి ఈ టెక్నో బ్రాంచ్ ఇప్పటి వరకు జాయిన్ అయిన పేరెంట్స్కి మన స్కూల్లో ఎలాంటి ప్రోగ్రామ్స్, కరికులమ్స్ ఫాలో అవుతాము, వాటి వల్ల రిజల్ట్ ఎలా వస్తుంది, పిల్లలకి ఎలా బెనిఫిట్ అవుతుంది, పేరెంట్స్ దాన్ని ఎలా మీరు యూటిలైజ్ చేసుకోవాలి అన్న దాని గురించి
అవగాహన సదస్సును ఏర్పాటు. వికారాబాద్ జిల్లా పరిగిలో జరిగిన మీడియా సమావేశంలో బీసీ జేఏసీ నాయకులు బీసీ జనాభా లెక్కింపుపై ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే జనగణనలో తప్పనిసరిగా బీసీల కుల ఆధారిత లెక్కింపు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీల సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితులను అంచనా వేయాలి అంటే సరైన గణాంకాలు అవసరమని పేర్కొన్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం గాని అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు గాని ఈ రోజు వరకు కూడా బీసీలను కులగణన చేయట్లేదు, అంటే లెక్కించడం లేదు. బీసీ కులాలను మరి ఆ రాజకీయంగా తొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందువల్ల తప్పకుండా ఈ యొక్క బీసీ కులాలలో బీసీలు ఎంతమంది ఉన్నారు అనేది వెంటనే కులగణన చేయాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా రకరకాల గణన చేస్తా ఉన్నారు, కానీ బీసీలను కావాలని మనకి అణగదొక్కే ప్రయత్నంలో ఈ రోజు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము ఈ విధంగా చేస్తా ఉన్నది. ఏదైతే మరి ప్రతిపక్షాలు కూడా ఈ యొక్క కులగణను బీసీల యొక్క కులగణను వెంటనే చేపట్టి తగిన విధంగా రాజ్యాంగంలో మరి మాకు బీసీలు ఎంతమంది ఉంటే అంత రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా, ఆర్థికంగా మరి ఈ రోజు వెనుకబడడానికి కారణం ఏంటంటే బీసీలను కులగణన పెట్టకుండా ఎమ్మెల్యేలు గాని, ఎమ్మెల్సీలకు గాని, అదేవిధంగా ఎంపీలకు గాని రాజకీయంగా రిజర్వేషన్ లేని కారణంగా ఈ రోజు మొత్తం కూడా పెద్దంతారులు, అదేవిధంగా అగ్రకులాలు రాజ్యం వెళ్తా ఉన్నారు. అందువల్ల తప్పకుండా బీసీలు ఎంత ఉంటే అంత ఈ రోజు రిజర్వేషన్ కల్పించాలంటే కులగణన ఒకటే మార్గం. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వము వెంటనే బీసీ కులగణన చేపట్టాలని బీసీ జేఏసీ తరఫు నుంచి ఈ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. జై తెలంగాణ. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలోని లిటిల్ చైతన్య ఎలైట్ ఐఐటి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 30 రోజుల థియేటర్ వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ నాగభూషణం, డాక్టర్ రూపా, ఉదయ్ కిరణ్ బృందం విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. యాక్టింగ్, స్టేజ్ పెర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీ, అలాగే బాడీ లాంగ్వేజ్, పబ్లిక్ స్పీకింగ్, లీడర్షిప్ స్కిల్స్ వంటి అంశాల్లో శిక్షణ అందిస్తున్నారు. విద్యార్థుల్లో ప్రతిభాభివృద్ధి కోసం ఈ కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహిస్తున్నట్లుగా పాఠశాల డైరెక్టర్ గిరీష్ తెలిపారు. చిలకలూరుపేట ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మన చైతన్య ఎలైట్ ఈ పాఠశాల తరఫున దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా తరఫున ఇక్కడ బాలబాలికల కోసం అంటే చిల్డ్రన్ థియేటర్ ఒక వర్క్షాప్ ఇక్కడ నిర్వహించడం కోసం అవకాశం దొరకటం, దానిని ఇక్కడ చేస్తే బాగుంటుంది, ఈ ప్రాంతం ద్వారా మిగతా వాళ్ళకి ఎక్కువగా ఈ కళని మనము పంపించిన వాళ్ళం అవుతాం అన్న విషయం మీద ఈ కళాశాల యాజమాన్యం అయినటువంటి గిరీష్ గారిని అప్రోచ్ అయితే వారు పెద్ద మనసుతో ఈ శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి దాదాపు 40 మంది బాలబాలికలు దీంట్లో ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నారు, భాగస్వామ్యం పొందుతున్నారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అండర్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ప్రతి రాష్ట్రంలో ఒక వర్క్షాప్ నిర్వహించాలని నిర్ణయించటం, అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే వర్క్షాప్ మన చిలకలూరుపేటలో మన చైతన్య ఎలీట్లో నిర్వహించే అదృష్టం మాకు కలగటం చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. మరి ఇంతటి అవకాశం రావటానికి ముఖ్య కారణం ఈ ప్రోగ్రామ్, ఈ వర్క్షాప్. ఈ 30 రోజుల వర్క్షాప్ని చిలకలూరుపేట విద్యార్థులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. విద్యార్థులకి ఎటువంటి రుసుము లేకుండా ఫ్రీగా ఈ వర్క్షాప్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ వర్క్షాప్కి మరి ప్రొఫెసర్ నాగభూషణం గారు డైరెక్టర్గా ఉండటంతో పాటు మరి వివిధ రాష్ట్రాల నుంచి ఈరోజు ప్రొఫెసర్ రూపా గారు, డాక్టర్ రూపా గారు తమిళనాడు నుంచి వచ్చారు. కడప జిల్లా ప్రొద్దుటూరు నగర శివార్లో ఏర్పాటు చేసిన ది ప్రొద్దుటూరు ఫ్యామిలీ దాబాను స్థానిక ప్రముఖులు ఘనంగా ప్రారంభించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబంతో కలిసి ప్రశాంతంగా భోజనం చేసేలా ఈ అత్యాధునిక దాబాను అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఇక హెల్దీ టిఫిన్లు, స్పెషల్ బిర్యానీలు ప్రజలను ఆకట్టుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు ప్రజలకు ఇది మంచి ఫ్యామిలీ డైనింగ్ వేదికగా నిలుస్తుందని అతిథులు పేర్కొన్నారు.
ప్రెసెంట్ అయితే లేదన్నా, స్విగ్గీ జొమాటోలో ఆల్రెడీ ఉంది. ప్రొద్దుటూర్ ఫ్యామిలీ డాబా వాస్తవానికి చెప్పాలంటే ఒక ఫ్యామిలీ డాబా లాగే పూర్తిగా ఆవరణ, అదే విధంగా ఉన్న సౌకర్యాలు చూస్తే ప్రొద్దుటూరు ప్రజలకు ఆకట్టుకునేటట్టుగా చాలా బాగా చాలా పెద్ద డబ్బు ఎక్స్పెండిచర్ అంత ఖర్చు పెట్టి ఇంత మంచి ప్రొద్దుటూరు ఫ్యామిలీ డాబా నిర్మించిన మా తమ్ముడు దిలీప్ కి కొండ్రెడ్డి. సో ఇటువంటి మంచి డాబా నిర్మించిన వీళ్ళందరికీ నేను తప్పకుండా ప్రొద్దుటూరు ప్రజలు బాగా వీళ్ళకు ఆదరిస్తారని, తప్పకుండా ఈ డాబా టిఫిన్ కూడా ఉంది, మంచి సక్సెస్ఫుల్ గా బాగా చాలా హెల్తీ టిఫిన్ ఉంది, అదే విధంగా బిర్యానీ ఉంది, అది రీజనబుల్ రేట్ లో పెట్టారు. అదే కాకుండా ఇంకా నైట్ డిన్నర్ కూడా ఉంది. సో ప్రొద్దుటూరు ప్రజలు తప్పకుండా ప్రొద్దుటూరు ఫ్యామిలీ డాబాకి పూర్తి స్థాయిగా ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారని చెప్పి సవినీయంగా తెలుస్తుంది. నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యా వారోత్సవాల సందర్భంగా కంప్యూటరింగ్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ విభాగ విద్యార్థులు ప్రత్యేక ప్రాజెక్ట్ ప్రదర్శించారు. ప్రిన్సిపల్ సుధాకర్ సమక్షంలో త్రిపాఠి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆధార్ సేవలు, కృత్రిమ మేధస్సు, ఏఐలో గోప్యత, భద్రతా అంశాలపై అవగాహన కల్పించారు. ఆధార్కు సంబంధించిన మోసాలు, ప్రయోజనాలు, భద్రతా చర్యలపై విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. To improve our efficiency, speed and transparency, security and objective of study, to understanding other enabled service, to other authentication, to verify the identity of an individual, unique 12 digits identity number, biometric authentication, fingerprints, ID scan, major other enabled service in India. DBT means direct benefit transfer. Government subsidy like LPG pensions and scholarships are transferred directly other linked in bank account. Analysis of data. Most respondents are aware of other enabled services such as DBT, AEPS and e-governance, showing other integration into daily life. A majority regularly use Aadhaar for banking, government schemes and identity verification, reflecting strong acceptance. Now coming to the problem. Technology has reduced corruption and leakages. AI can both improve security and increase risk. Suggestions: strong data protection law, limit unnecessary Aadhaar usage, increase public awareness about data privacy, regular security audits and updates. Conclusion: in conclusion, Aadhaar enabled service has transformed governance in India by improving. I'm from Government Degree College, Nirmal. Our college was established in 1971. My supervisor is Tirupati Venkatreddy sir, and my team members are Ruthvi, Gabar Singh, Pooja and Vishnu. And my topic name. కాకినాడ జిల్లా పిఠాపురం ఇరిగేషన్ కార్యాలయంలో నీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ కు ముందు పంట కాలువల అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు. ఏడాది అభివృద్ధి పనుల కోసం 2.5 కోట్లు విడుదల చేసినట్లుగా చెప్పారు. కాలువ గట్లు బలపరచడం, చెరువుల అభివృద్ధికి నిధులు కేటాయించినట్లుగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మొక్కలు నాటి లస్కర్లకు పోస్టల్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించినట్లుగా తెలిపారు. పరిధిలో ఉన్న నీటి సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులతో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఓఎండ్ వర్కుల నిమిత్తం వచ్చిన వర్కుల వివరాలు తెలియజేయడానికి, అలాగే వర్కులు ఏ విధంగా ప్రణాళిక చేయాలనే ఒక ప్రణాళిక రూపొందించడానికి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులకి పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ఈ వర్క్ ఏ విధంగా చేయాలి అనే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్తో ఉన్న ఆయకట్టు ప్రాంతం కూడా మనకి పిఠాపురం నియోజకవర్గంలో ఉంది. దుర్గాడ, ఈ మల్లవరం ప్రాంతాల్లో పుష్కర కెనాల్స్ ఉంటాయి. దానికి సంబంధించి కూడా ఒక 40 లక్షల రూపాయలు కెనాల్ వర్క్స్ కూడా రావడం జరిగింది. ఆ పుష్కరకు సంబంధించిన WAC ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్, లీడ్ సంఘం ప్రెసిడెంట్లు, వాళ్ళు కూడా మనం పిలిచి వాళ్ళ వర్క్లు అందరికీ అప్పచెప్పడం జరిగింది. ఈరోజు ట్యాంకుల పైన ఉన్న చైర్మన్లందరికీ కూడా మన వర్క్లు అప్పచెప్పడం జరిగింది. ఈ ఓఎండ్ వర్క్లు, FDR వర్క్లు కూడా పూర్తి ట్రాన్స్పరెంట్గా ఎవరైతే నీటి సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే వర్క్లు మనం
ఓపెన్గా కూర్చోబెట్టి ఎన్ని వర్క్లు వచ్చినాయి, ఎంత వాల్యూ వర్క్స్ వచ్చినాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ వర్క్స్ వచ్చినాయి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని మాత్రం వర్క్లు చేయవలసిందిగా, వాళ్ళనే సొంతంగా వర్క్ చేయవలసింది కోరడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గం ప్రజల తరఫున, రైతాంగం తరఫున గౌరవ ఉప ముఖ్యమంత్రి హనుమాన్ జన్మోత్సవాన్ని పురస్కరించుకుని పిఠాపురంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సహా పలు హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ శోభయాత్ర నిర్వహించారు. పాదగయ పుణ్యక్షేత్రం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో భక్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై శ్రీరామ్ నినాదాలు, భక్తి గీతాలు, ప్రత్యేక అలంకరణతో పట్టణం ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది. ప్రధాన వీధుల మీదుగా సాగిన శోభయాత్రకు ప్రజలు విశేష స్పందనలు తెలిపారు. కార్యక్రమంలో ఆధ్యాత్మిక గురువులు, హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కానీ శక్తి దగ్గరికి వచ్చేసరికి వెనకబడిపోతున్నాం. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే ఒక పాస్టర్ చర్చి కేంద్రంగా రాజకీయం చేసుకుంటున్నాడు, ఒక ఇమాము మసీదు కేంద్రంగా రాజకీయం చేసుకున్నాడు. కానీ హిందూ సమాజము గుడి కేంద్రంగా రాజకీయం చేయని కారణంగా ఇవాళ హిందూ సమాజం వెనకబడిపోతుంది. కాబట్టి హిందూ సమాజము రాజకీయంగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రంలో కేవలము భారతదేశాన్ని ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగినటువంటి బీజేపీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆధీనంలో ఇవాళ అన్ని రాష్ట్రాలు ఉన్నాయి. కానీ ఆంధ్ర రాష్ట్రం మాత్రం వెనకబడిపోయి ఉన్నాం. కాబట్టి మనము హిందూ శక్తిగా మారాలంటే ఓట్ బ్యాంక్ రాజకీయాన్ని మనం చేయాల్సిందే. కాబట్టి ఈ ధర్మాన్ని రక్షించుకోవాలంటే బీజేపీని మనం గెలిపించుకుని కేవలం గుడి కేంద్రంగానే రాజకీయం చేస్తే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ రకంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి, ఈ హనుమంతుని యొక్క ఆశీస్సులు పొందుతూ మనం ముందుకెళ్లాలని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలోని జగన్నాథపురంలో ఎమ్మెల్యే యనమల దివ్య ప్రజా దర్బార్ నిర్వహించారు. గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ అన్ని గ్రామాలకు మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సిమెంట్ రోడ్లను ప్రారంభించి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని వినతులు స్వీకరించారు. పలు చోట్ల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగా మిగతా వాటిపై త్వరితగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు మదర్ విద్యా సంస్థలు ఏర్పాటు చేసిన జాబ్ మేళాను ఎమ్మెల్యే ప్రారంభించారు. నాయుడు గారు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావించి సమానంగా సమానంగా కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. రెండింటిని కూడా అటు సంక్షేమం కలిస్తే మా అన్నదాత సుఖీబాబు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఫస్ట్ నెల 1వ తారీఖు చిరకముందే మీ చేతితో పైన పెన్షన్లు రావడం కానివ్వండి, అలాగే తల్లికి వందనం స్కీమ్ కానివ్వండి, గ్యాస్ బండలు కానివ్వండి, ఉచిత బస్సు 35 లక్షలు ఇవ్వడం జరిగింది. అందులో 7 రోడ్లు కూడా పూర్తి అయిపోయినాయి. ఇవాళ మనం ఒక రోడ్ ఓపెనింగ్ కూడా చేసుకున్నాం. 15 లక్షలు పెట్టిన రోడ్డు కూడా ఓపెనింగ్ చేసుకున్నాం. మీ అందరికి కనపడుతుందమ్మా ఈ ఊరు మా కూటమి గవర్నమెంట్ రాగానే డెవలప్ అవుతుంది అని మీ అందరికి కనపడుతుందా? అభివృద్ధి అనేది కనిపిస్తుందా మీ అందరికీ? వాళ్ళకి ఒక బగెల్ గ్రౌండ్ అనేది ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఇవాళ ఏలూరు జిల్లా లింగపాలెంలో టీడీపీ మండల అధ్యక్షుడు గరిమళ్ల చలపతిరావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో తనపై వస్తున్న ఆరోపణలు అసత్యమని, ప్రజలు నమ్మవద్దన్నారు. నిజాలు త్వరలోనే బయటపడతాయన్నారు. ఇక టీడీపీ పార్టీని బలహీనపరిచే ప్రయత్నాలు చేసే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు. గత 25 ఏళ్లుగా పార్టీకి సేవ అందిస్తున్నానని, 2 సార్లు మండల అధ్యక్షుడిగా ఎన్నిక కావడం తన నిజాయితీకి నిదర్శనమన్నారు. మండలంలో పార్టీని మరింత బలోపేతం చేస్తానని తెలిపారు. ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2 రోజుల క్రితం నాపై ఒక వ్యక్తి కొంతమంది పార్టీతో సంబంధం లేని వ్యక్తుల్ని వెంటేసుకుని నేనేదో పీడిఎస్ అక్రమ వ్యాపారం చేపిస్తున్నానని, నేనేదో డబ్బులు దండుకుంటున్నానని కొన్ని నిరాధారమైన ఆరోపణలు చేయడం జరిగింది. దాని గురించి ఈరోజు నేనేమీ మాట్లాడదలుచుకోవాలా. ఎందుకంటే ఆ యొక్క ఆరోపణలన్నింటిపై కూడా అతను పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇచ్చాడు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జిల్లా ఎస్పీ గారు దాని మీద ఉన్నతాధికారులతో విచారణకు ఆదేశించారు. కాబట్టి అవన్నీ కూడా విచారణ జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే ఉన్నదా అనేది అది కూడా త్వరలో తెలుస్తూ ఉంది. వీటిలన్నింటిపై కూడా త్వరలో మళ్ళీ ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి దీని వెనక ఎవరెవరు ఉన్నారు, అలాగే ఏ విధమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి మండలంలో, పార్టీని ఏ విధంగా బదనాలు చేద్దామని కొంతమంది చూస్తున్నారు, అన్నీ కూడా వివరాలు త్వరలో వెల్లడిస్తా. అలాగే
మన నియోజకవర్గంలో కానీ మన మండలంలో కానీ తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. కానీ దీన్ని కొంతమంది వ్యక్తులు కావాలని ఎమ్మెల్యే గారినో ఎంపీ గారినో బదనాం చేయడానికి గ్లోబల్ ప్రచారం చేస్తూ ఉన్నారు. దాన్ని ఎవరు కూడా దయచేసి నమ్మవద్దు. ఇవన్నీ ఏంటంటే వారి స్వలాభం కోసం, వారి దీనికోసమే తప్ప పార్టీని నాశనం చేస్తే ఎవరు కూడా సహించేది లేదు. ఎందుకంటే 25 సంవత్సరాలుగా పార్టీలో ఒక నిజాయితీ గల కార్యకర్తగా మేమందరం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మార్కెట్ యార్డ్లో అకాల వర్షం రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసింది. పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. రైతులు నీటిని ఎత్తిపోస్తూ నానా ఇబ్బందులు పడుతున్నారు. హమాలీల ఛార్జీలు పెరగడంతో పాటుగా సరిపడా కార్మికులు లేక కొనుగోళ్లు నిలిచిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇళ్ళకు ఇక్కడ ప్లాట్ఫారం కరెక్ట్ లేక అట్లా అడ్లు నాన్న అడ్లు పిడికిడి వాటి తీయ ఒక అవన్నీ ఎందుకు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్.